ఇది వేడబాయదు. హల్లెలూయా. మీరు ప్రమాణం చేసుకోండి. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు. నీవు చనిపోయిన కాడా నేను కూడా చనిపోతా. నాను మాత్రం యెహోవా జీవం గల దేవుడి నీ తోడత్తమ్మ. నేను నీవు స్థలం, నేను తిరిగి వస్తా. మీరు కూడా ఇప్పుడు యేసు ప్రభు అదే నయోమి వంశంలో దేవుడు జన్మించాడు. అదే రూతు వంశంలో యేసు ప్రభు ప్రేమించాడు. అప్పుడు రూతుతో ప్రమాణం చేసింది కోడలు. ఇప్పుడు నీవు కూడా దేవునితో ప్రమాణం చేయాలి. మీరందరూ అనండి, అయ్యా మీ దేవుడే నా దేవుడు. గట్టిగా, అయ్యా మీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. మీరు దేవుని విడిచిపెట్టదు, దేవుని సన్నిధి విడిచిపెట్టదు. ప్రేమ కలిగిన మా దేవుడా, జాలిగల మా యేసయ్య, ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని ఆత్మచేత నింపండి. ఏ విధంగా రూతు నయోముతో నిబంధన చేసుకున్నారు, ఈ స్థలంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నీతో నిబంధన చేసుకుని తన పాప జీవితాన్ని విడిచిపెట్టి, మోయాబును విడిచిపెట్టి ప్రభువా బెత్లెహేము తిరిగి వచ్చినప్పుడు నీ పరిశుద్ధాత్మను వీరి మీద కుమ్మరించు. దేవా నువ్వు చేసిన ప్రతి మేలులను జ్ఞాపకం చేసుకుంటకు సహాయం చేయండి. వీరు ద్రోగాల దగ్గర చేతులు పెట్టుకున్నారు, వారి చేతుల మీద మీ చేతులు పెట్టున్నాయన, వారి హస్తముల మీద మీ హస్తములు చాపండి. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దిగిరా. ప్రతి అవయవాన్ని అవయంగా మార్చు దేవా. నీ ఆత్మను వీరి మీద కుమ్మరించు. వీరి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు తొలగించు. మీరు ఆకుడ కొరకు సిద్ధపరచు. నూతన హృదయం, నూతన మనసు, నూతన ఆత్మను దయచున్నాను. అడిగిన ఇచ్చినందుకు వందనాలు తెలుసు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం మీ అందరికి సదా తోడైనను గాక. పేరు సుశీల, మా జమ్మికుంట. నేను మా అమ్మోళ్ళ ఇంటికి హైదరాబాద్ పోతే అక్కడ 4 రోజులు మీ పక్కకు బాగా కడుపు ఉబ్బినట్టయి బాగా నొచ్చింది. ఇట్లా వండుకున్న అటు నిద్ర వస్తలేదు, ఇటు వండుకున్న నిద్ర వస్తలేదు, ఎటు అయితే లేదు. రాత్రి మధ్యరాత్రి లేచి నేను మా అన్నకి చెప్పిన, అన్న నాకు ఇట్లా అవస్థ అవుతుంది అని అంటే హాస్పిటల్కి వెళ్దాం పా అని మా అన్న అన్నాడు. అంటే ఏమొద్దు, నాకు కర్ణపురం ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను అయ్యకు ఫోన్ చేస్తానని అయ్యకు ఫోన్ చేసి ఆ రాత్రే అక్కయ్యలు ఎత్తి మా అక్కయ్య ఇట్లా నీ అవస్థ చెప్పమ్మా అంటే నాకు చాలా అవస్థ అవుతుంది, నాకు అసలు పండుకోనికి వస్తలేదు అక్క, ప్రార్థన చేయనంటే నీ సమక్ష చెప్పమ్మా, నేను అయ్యకు చెప్తానని అక్కయ్య ప్రార్థన చేసిన వాళ్ళు తక్కువైంది. నా పేరు రిబ్కా, మాది నిజాంపల్లె గ్రామం. నేను చాలా రోజుల నుండి నడుము నొప్పితో బాధపడ్డాను. అయితే ఈ నడుముకు దెబ్బ తాకి నరం జతికిందని నడుము ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. నడుము ఆపరేషన్ చేయించుకున్నప్పటికి కూడా నాకు ఇంకా నడుము నొప్పి తగ్గలేదు. అయినప్పటికీ ఇట్లనే నడుము అనుకుంటూ చాలా రోజుల నుండి నేను బాధపడుతున్నాను. నైట్ ఇక్కడికి ప్రార్థనకు ఆ సిస్టర్ ప్రార్థించినప్పుడు వేదంతో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చిండు. నడుము నొప్పి నుండి, కిడ్నీ నొప్పుల నుండి కూడా దేవుడు విడుదల ఇచ్చిండు, మంచి ఆరోగ్యం నాకు ఇచ్చిండు. రాత్రి సిస్టర్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సకల రోగాలను బాగు చేశాడు. హల్లెలూయా. నా పేరు స్వప్న, ఉనికిచెర్ల నుంచి వచ్చిన. నేను నిన్న అన్నం పెట్టేటప్పుడు అంతా ఒత్తుడొత్తుడయి నా బొక్క మీద బొక్క ఎక్కింది, ఊపిరి కూడా రాలేదు. అక్క దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, తర్వాత తగ్గింది. అప్పుడు పడుకున్నాను. దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. సిస్టర్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె రోగాలను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ అందుబాటులో ఉన్నా నా దగ్గర సేవకురాలు అమ్మ అందుబాటులో ఉంటారు, ప్రార్థన చేయించుకోవచ్చు. మాది వరంగల్. 6 నెలల నుండి సైతాన్ని చోదించి నన్ను సావు, ఊరేసుకో, మందులేసుకోకు, నువ్వు అట్నే సావాలి, 6 నెలల నుండి నేను బాధపడ్డా. ఇప్పుడు నన్ను సిస్టర్ ప్రార్థన చేస్తానికి తక్కువైంది. దేవుడు 6 నెలల నుండి బాధపడ్డ రోగం సిస్టర్ ప్రార్థన చేసినప్పుడు బాగైంది. హల్లెలూయా. నా పేరు రాణి, మాది ఎలుకుర్తి.
నాకు దేవుడు 4 సంవత్సరాల నుండి సంతానం కాకపోతే కర్ణపురం వస్తే సంతానం అయింది. అయితే నాకు కొడుకు పుడితే నేను దేవునికి ఇస్తాను అనుకున్నా. అయితే దేవుడు నాకు 2 కౌల పిల్లలు ఆడపిల్లల్ని ఇచ్చిండు. ఈ ఆడపిల్లల్ని ఎట్లా ఇవ్వాలి దేవాన్ని నేను ఇయ్యనని అనుకుంటే నాకు పెద్ద శ్రమ వచ్చింది. తర్వాత దేవాన్న తప్పైంది, నీ చిత్తం ఎట్లా ఉంటే అట్లా నడిపించుకో అనుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈమెను దేవునికి ఇమ్మన్నాడు. సరే ఇస్తానన్న. అయితే మొన్న సోమవారం నాడు బాగా వాంతింగ్స్ అయినాయి, 10 సార్లు అక్కుకున్నది. ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, మస్తు ఏడ్చిన. ఒకసారి ఫోన్ చేసి ఒకసారి పాలయ్యకియరా అని అంటే, అమ్మ మేము ప్రార్థన చేస్తాం, మేము రాసుకుంటాము. రాసుకున్నాక పాలయ్య చెప్తే పాలయ్య ప్రార్థన చేస్తాడు అమ్మ అంటే, ఇక సరేనని వాళ్ళు ప్రార్థన చేస్తా అంటే ఆమె చెవి కడ పెట్టంగానే 11 అవుతుంది. 11 గంటలకు ప్రార్థన చేసిండ్లు. అప్పటి వరకు మా పాపకు కన్ను మీద ఇట్లా కళ్ళంతా తేలిపోయినాయి, ఇక చనిపోతుంది కావచ్చు అని మస్తు ఏడ్చిన. ఇక అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయంగానే లేచి నా బిడ్డ గంట సేపు ఆడుకున్నది. చూసావా అమ్మ, మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మా ఫోన్లల్లో మేము సిస్టర్లు ప్రార్థన చేస్తారు, మేము కూడా చేస్తాం. మీరు వినండి. నా పేరు రూతమ్మ, మాది నిజాంపల్లె. నాకు నిన్న బాగా గుండె నొప్పి వచ్చింది, దడ వచ్చింది, పానం ఎట్లా అయం కాబట్టింది. దేవునికి స్తోత్రం. నేను కళ్ళు మూసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సుధా అమ్మగారు ఘనంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ముట్టంగానే నాకు దేవుడు ఆల్కగిచ్చిండు. సిస్టర్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సకల రోగాలు బాగు చేశాడు. నా పేరు అజిత. మా కొడుకు బాగా చెవున పిలుస్తాను, బాగా ఏడ్చినప్పుడు సిస్టర్ తోటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముట్టేసి వస్తుంది. దేవుడు సిస్టర్ ప్రార్థన చేసినప్పుడు యేసు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు సంవత్సరం సంధి, తలనొప్పి, మెడ నొప్పి, హాస్పిటల్కి ఎక్కడ తిరిగినా కూడా బాగుపడలే. అద్దాలు తెచ్చుకున్నా, మందులు మింగిన, అట్లా కూడా తక్కువ కాలేదు. నైట్ సిస్టర్ ప్రార్థన చేస్తే తక్కువ అయింది. రాత్రి సిస్టర్ సంవత్సరము మరి నుండి తగ్గని రోగం సిస్టర్ ప్రార్థించినప్పుడు బాగైంది. పేరు మా శ్రావణి, మాది మల్లకి పెళ్ళి. మేము మధ్యరాత్రి 12 గంటలకు ఇక్కడికి బాబుని తీసుకొని వచ్చినాం. బాగా మోషన్స్ అయినాయి, వాంతులు అవుతాయి అని ఇక్కడ వచ్చి ఏడ్చినప్పుడు బ్రదర్ గారు ప్రార్థన చేసిన, డాడీకా లేడమ్మా, మేము ప్రార్థన చేస్తాం, నువ్వేం భయపడకని చెప్పారు. సిస్టర్ కూడా ప్రార్థన చేసిండ్రు, బాబుకు తక్కువైంది. రవిపాల్ బ్రదర్ ను సిస్టర్ ప్రార్థన చేయగానే బాబు బాగైండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారుల కొందనాలు. మాది నల్లగొండ జిల్లా, సూర్యాపేట తాలూకా. మన పండగ రోజే 25వ తారీఖు నైట్ 12 గంటలకు మా కోడలకు నెలలు అయినా చర్చి తీసుకొచ్చిన తల్లిగారింటి కానుంచి నైట్ 1 గంటకు నడుములు వస్తున్నాయంటే మా సూర్యాపేట పాస్టర్లు ఎవ్వరు ఫోన్ ఎత్తట్లే. ఇక్కడికి కర్ణాపురం అయ్యగారికి ఫోన్ చేస్తే టీచర్లు ఫోన్ ఎత్తిర్రు. ఏందమ్మా అంటే, మా కోడలకు నడుములు వస్తున్నాయమ్మా, పల్లెటూరు, ఇక్కడ ఏం లేదమ్మా అని అంటే, నేను ప్రార్థన చేస్తా, పేరు చెప్పమంటే ఆమె పేరు కరుణ. మరి ఆటో కట్టుకొని ఖమ్మం తీసుకోపోయాను. తెల్లారి సోమవారం 4 గంటలకు డెలివరీ అయ్యింది. పాస్టర్లు ఎత్తారంటే వాళ్ళు నిద్రపోద్దమ్మా. టైంకి చెప్తే ఎవరు ఎత్తుకుంటారు? మా దగ్గర అంటే ప్రేయరు, ప్రార్థన గోపురం కనుక 3-4 ఫోన్లు ఉంటాయి. మరి ఏ టైంలో ఫోన్ చేసినా మేము ఎత్తుకుంటాం కనుక మీరు ఫోన్ చేయవచ్చు. లక్ష్మి, మాది కొత్తగట్ట నగరం. అయితే నా కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్ట్ అయినా. అయితే నైట్ ప్రార్థనకు వచ్చి అప్పుడు ఇక్కడికి వచ్చినాక తెల్లారి గుండె నొప్పి ఆగిపోయింది అర్ధ గంట దాకా. అయ్యా మరి ప్రార్థన చేయాలి అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు నా కొడుకు బతికించిండు. సిస్టర్లు ఫోన్ చేసిండు. ఒక ఆయన మళ్ళా నా ఫస్ట్ ఇయర్ చేస్తాను, ఇంకొక ఆయనకు మెదడువాపు వచ్చింది. దవాఖాన తీసుకుపోతే అమ్మ బతకడు అని అన్నాడు. అయ్యలకు నా కొడుకు ఫోన్ చేసి ఇస్తే అయ్యలతో మాట్లాడాను కానీ సిస్టర్లు ఫోన్ చేసిండు, అమ్మ భయపడకు, దేవుడు ఉన్నాడు అన్నప్పుడు నా కొడుకును అప్పుడు సుతం దేవుడు బతికించుండు అందరిని మమ్ముల. మంచిది. ఇలాగూ మీరు ఏ రాత్రి అయినా ఫోన్ చేసినా కూడా మా ఫోన్ నంబర్స్ నేను మీకు చెప్తా, రాసుకోండి. మీరు ఈమెయిల్ చేయవచ్చు. మాకు ఫోన్ నంబర్లు కూడా మా దగ్గర క్యాలెండర్ మీద ఉన్నాయి, పాటల బుక్ మీద ఉన్నాయి, స్తుతి బుక్ మీద ఉన్నాయి, ప్యాకెట్ క్యాలెండర్లో కూడా ఉన్నాయి. ఇదిగో మరి లెటర్లు రాయవచ్చు. మీరు లెటర్లు రాయాలంటే మీ ప్రార్థన అవసరతల కొరకు మీ లెటర్లు రాస్తే మేము లెటర్లు ఇస్తాం. డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్, గెస్సం అనే ప్రార్థనా మందిరం, యేసు నిలయం, కరుణాపురం, పెద్దపెండాల. మాకు లెటర్ రాయాలంటే మా ఫోన్ నంబర్ రాసుకోండి. 9247009336. ఇగో ఈ ఫోన్ ఎప్పటికి బిజీలో ఉంటుంది, దొరకదు మీకు. దీనికి చేయవచ్చు. ఇంకా వేరే నంబర్లు ఉన్నాయి. 08711 మరి 2002688 ఈ నంబర్. 08711
223115. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 223115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈమెయిల్ palsanraj@yahoo.co.in మరియు jprakash9000@yahoo.co.in. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you.